హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 8th జనవరి 2025 జరిగినటువంటి పేపర్ 1లో భాగంగా ఈవీఎస్ బిట్లను చూద్దాం. అందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూడండి. ఇచ్చినట్టు ఇక్కడ తృణధాన్యాలలో లేదా మిల్లెట్లలో ఎక్కువగా లభించేటువంటి పదార్థం ఏదన్నాడు. దానికి ఆన్సరు పిండి పదార్థము, స్టార్చ్. తృణధాన్యాలలో మిల్లెట్లలో ఎక్కువగా లభించేటువంటి పదార్థం ఏంటంటే పిండి పదార్థం లేదా స్టార్చ్. సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ ఏముందంటే సీత ఒక ఆహార పదార్థానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణము మరియు 10 చుక్కల సజల సోడియం హైడ్రాక్సైడ్ కలిపింది. అది ఊదా రంగులోకి మారింది. ఆమె లక్ష్యము వీటిని గుర్తించడము. దీనికి ఆన్సర్ ఏమంటే ప్రోటీన్స్ లేదా మాంసపు కృతులు. ప్రోటీన్స్ లేదా మాంసపు కృతులు గుర్తుపెట్టుకోవాలి మీరు. 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం అదేవిధంగా 10 చుక్కల సజల సోడియం హైడ్రాక్సైడ్ని కలపడం వల్ల ఆహార పదార్థం యొక్క రంగు అనేటువంటిది ఊదా రంగులకు మారితే అందులో ఉన్నటువంటి మనము గుర్తించే అంశం ఏంటంటే ప్రోటీన్స్ లేదా మాంసపు కృతులు. తర్వాత నెక్స్ట్ మనము పిల్లలలో రికెట్స్ వ్యాధి దీని లోపం వల్ల సంభవించవచ్చు. మరి పిల్లల్లో రికెట్స్ వ్యాధి రావడానికి కారణం ముఖ్యంగా ఏమంటే ఇక్కడ మనకు కాల్షియం అనమాట. దీన్ని సాధారణంగా విటమిన్ డి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి అని కూడా అంటారు. అందులో విటమిన్ డిలో ఉన్నటువంటి ముఖ్యమైన పదార్థమైన కాల్షియం కాబట్టి, ఎముకలో ఉన్నటువంటి ముఖ్యమైన పదార్థమైన కాల్షియం కాబట్టి కాల్షియం లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధిగా కూడా దీన్ని గుర్తించడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. యాంటోనీ వాన్ లీవెన్హుక్ బ్యాక్టీరియాను ఇలా పిలిచాడు. ఏమని పిలిచినట్లని ఫస్ట్ ఆప్షన్ చూడండి. యానిమల్ క్యూల్స్ అని పిలవడము జరిగింది. యానిమల్ క్యూల్స్ అని యాంటోనీ వాన్ లీవెన్హుక్ బ్యాక్టీరియాను పిలవడము జరిగింది. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనం. తర్వాత స్వపరాగ సంపర్క సామర్థ్యం ఉన్నటువంటి మొక్క ఏది? స్వపరాగ సంపర్కం సామర్థ్యమైనటువంటి మొక్క ఏంటంటే ఇక్కడ బఠానీ మొక్క అనమాట. ఇచ్చినటువంటి ఆప్షన్లలో బఠానీ మొక్క స్వపరాగ సంపర్కం ఉన్నటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి మొక్క. తర్వాత నెక్స్ట్ చూద్దాము. క్రింది వాటిలో వాతావరణం యొక్క ద్వితీయ కాలుష్య కారకాల సరైన జతను గుర్తించండి. వాతావరణం యొక్క ద్వితీయ కాలుష్య కారకాల సరైన జతలు ఇక్కడ ఏమంటే ఓజోను, తర్వాత పెరాక్సీ అసిలేట్ నైట్రేట్స్. ఓజోను O3, తర్వాత పెరాక్సీ అసిటైల్ నైట్రేట్స్ PAN అనమాట. ఇది మనకు ఆన్సర్ కావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. స్టేట్మెంట్ ఇక్కడ మనకి 1, 2 ఉన్నాయి ఇక్కడ. మరి 1వ స్టేట్మెంట్ ఏముందంటే సౌరశక్తి, పవనశక్తి మరియు బయోమాసు పునరుత్పాదకం కాని శక్తి వనరులకు ఉదాహరణలు. ఇది రాంగ్. ఎందుకోసం అంటే సౌరశక్తి కానీ, పవనశక్తి కానీ, బయోమాస్ కానీ ఇవన్నీ కూడా మనకు పునరుత్పాదకం అయ్యేటువంటి శక్తి వనరులు. సెకండ్ ఏముంది ఇక్కడ బొగ్గు, సహజ వాయువు, చమురు పునరుత్పాదకం కానీ శక్తి వనరులకు ఉదాహరణలు. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కావడం జరిగింది. కాబట్టి దీనికి ఆన్సర్ కేవలము 2వ ఆప్షన్ ఇక్కడ వ్యాఖ్య 2 మాత్రమే సరైనటువంటిది అవుతుంది. అంటే స్టేట్మెంట్ 2 మాత్రమే మనకు సరైనటువంటి ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమందంటే 8వ తరగతి చదువుతున్న రాజేష్ అనే విద్యార్థి ఒక డిటర్జెంట్ ముక్కను తీసుకొని నీళ్ళలో నింపి ఉన్నటువంటి పరీక్ష నాళికలో వేశాడు. పరీక్ష నాళికను బాగా ఊపిన తర్వాత చాలా నురుగు ఏర్పడినట్లయితే రాజేష్ ఆ నీటి గురించి ఏమి నిర్ధారించగలడు? దీనికి ఆన్సర్ ఏమంటే నీరు మృదువైనటువంటిది. ద వాటర్ ఈజ్ సాఫ్ట్. ఎందుకోసం అంటే మరి మృదువైన నీటిలో మనకు డిటర్జెంట్ అనేటువంటిది ఎక్కువ నురుగును ఇవ్వడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వయోజనుడు అనేటువంటి మానవ శరీరంలో ఉండేటువంటి వెన్నుపూసల సంఖ్య ఎంత? 26. వయోజనుడు అనేటువంటి మానవ శరీరంలో ఉండేటువంటి వెన్నుపూసల సంఖ్య మొత్తము మనకు 26 ఉండడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ధ్వని కంపనాలకు మెదడుకు పంపబడేటువంటి విద్యుత్ సంకేతకాలుగా మార్చడానికి బాధ్యత వహించే చెవిలోని నిర్మాణం ఏంటంటే ఇక్కడ మనకు కోక్లియా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ధ్వని కంపనాలను మెదడుకు పంపబడేటువంటి విద్యుత్ సంకేతాలుగా మార్చడానికి బాధ్యత వహించేటువంటి చెవిలోని నిర్మాణం ఏంటంటే మనకు కోక్లియా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే క్రింది వ్యాఖ్యలలో ఏ వ్యాఖ్య యూరాలజిస్టు మరియు నెఫ్రాలజిస్టు మధ్య ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసాన్ని సరిగా వివరిస్తుంది? యూరాలజిస్టు తర్వాత నెఫ్రాలజిస్టు అనమాట. వీరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలిపేటువంటి ఈ స్టేట్మెంట్ ఏమంటే చూడండి ఇక్కడ. సో ఫోర్త్ అనమాట. ఫోర్త్ ఏమంటే ఒక నెఫ్రాలజిస్టు మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేస్తాడు, యూరాలజిస్టు మూత్ర నాళాల వ్యాధులకు చికిత్స చేస్తాడు మరియు సంబంధిత శస్త్రచికిత్సలు కూడా చేస్తాడు. ఇది వీరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. నెఫ్రాలజిస్ట్ అయితే మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధికి చికిత్స చేస్తాడు, కానీ యూరాలజిస్ట్ మాత్రము మూత్ర నాళాల వ్యాధులకు చికిత్స చేస్తారు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు కూడా చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీడి మామిడిలో పండుగా కనిపించేది పండు కాదు, ఇది నిజానికి ఒక ఏంటది పండు యొక్క తొడిమ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండేటువంటి ప్రాంతాలలో ఈ రకమైనటువంటి అడవులు ఎక్కువగా పెరుగుతాయి. దానికి ఆన్సర్ ఏం చెప్పండి? సతత హరిత అడవులు. సతత హరిత అడవులు మనకు ఎక్కువ వర్షపాతంతో పాటు ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాలలో పెరగడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో మధ్యస్థ మోడరేట్ స్థితిలో శీతోష్ణ స్థితి కలిగి ఉండేటువంటి ప్రదేశాలు ఏమన్నాడు ఇక్కడ? క్రింది వాటిలో మధ్యస్థ శీతోష్ణ స్థితి లేదా మోడరేట్ శీతోష్ణ స్థితి ఉండేటువంటి ప్రాంతాలు ఏమన్నాడు? దీనికి ఆన్సర్ విశాఖపట్నం మరియు ముంబై. ఇచ్చినటువంటి మనకు 4 ఆప్షన్లలో ఏం చెప్పండి ఇక్కడ? మూడవది విశాఖపట్నం మరియు ముంబై ఆన్సర్ కావడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో బాష్పీభవనం అనేటువంటి పదాన్ని ఉత్తమంగా వివరిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏది? మరి బాష్పీభవనం అంటే ఏంది? నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అని అంటారు. నీటిని నీటి ఆవిరిగా మార్చేటువంటి ప్రక్రియను బాష్పీభవనం అని అంటారు. అలా కాకుండా నీటి ఆవిరి నీటిగా మార్చే ప్రక్రియను ఏమంటారంటే ద్రవీభవనం అని అంటారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడం వలన ఉత్తరార్ధ భాగంలో ఈ నెలలో పతన కోణం తగ్గుతుంది. చూడండి ఇక్కడ సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల ఉత్తరార్ధ భాగంలో ఈ నెలలో పతన కోణము తగ్గుతుంది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే మే మరియు జూన్ మాసంలో పతన కోణం అనేటువంటిది తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగంలోని పీఠిక ప్రకారం భారతదేశంలో నివసిస్తున్నటువంటి తన పౌరులందరికీ ఈ క్రింది ఆదర్శాలను ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఇదేం చెప్పండి? దానికి ఆన్సర్ స్వేచ్ఛ, సమానత్వము, న్యాయము మరియు సౌభ్రాతృత్వం అనమాట. అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ ఫ్రెటర్నిటీ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని పీఠిక ప్రకారము భారతదేశంలో నివసించేటువంటి ప్రతి పౌరునికి కూడా వీటిని ఇవ్వాలని సూచించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగంలో కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలైనటువంటి సార్వత్రిక అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ వంటి పనులను చేయాలని ఇది ప్రభుత్వానికి సూచిస్తుంది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సూచించేటువంటి అంశాలు ఏమిటి? ఇక్కడ మనకు ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇస్తాయి. ఆ సూచనలు ఏమంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో మనకి ఏమైనా కొన్ని నిర్దిష్ట కర్తవ్యాలైనటువంటి సార్వత్రిక అక్షరాస్యత, అందరికీ అక్షరాస్యత, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ వంటి కొన్ని అంశాలను ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి సూచించడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. భారతదేశంలో సాధారణ బిల్లును ఆమోదించుటకు సంబంధించినటువంటి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. మరి సాధారణ బిల్లు మనము ఆమోదం పొందాలంటే ఎటువంటి నియమాలు పాటించాలంటే చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనమాట. ఒక సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే తుది నిర్ణయము పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో తీసుకోవడము జరుగుతుంది. కాబట్టి తీసుకోబడుతుంది అక్కడ. కాబట్టి ఏం చేస్తే ఇక్కడ మనము పార్లమెంట్లో మనము లోక్సభ, రాజ్యసభ మధ్య ఏవైనా మనకు విభేదాలు ఉంటే ఏం చేస్తారంటే మనకు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో నిర్ణయాన్ని తీసుకోవడము జరుగుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే 1885లో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి క్రింది వారిలో ఒకరు హాజరు కాలేదు. ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ హాజరు కాలేదు, కానీ దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, అదేవిధంగా ఎస్ సుబ్రహ్మణ్య అయ్యంగారు హాజరు కావడము జరిగింది. మరి 1885 సంవత్సరం జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు చెప్పండి? డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ ఈ ఉద్దేశంతో అంజుమన్ ఏ మారిఫ్ అనేటువంటి సంస్థను స్థాపించాడు. ముల్లా అబ్దుల్ ఖయ్యూము ఏ ఉద్దేశంతో అంజుమన్ ఏ మారిఫ్ అనేటువంటి సంస్థను స్థాపించాడంటే ప్రజల సామాజిక, మేధో మరియు ఆర్థిక జీవితాన్ని మెరుగుపరిచేటువంటి ఉద్దేశంతో అంజుమన్ ఏ మారిఫ్ అనేటువంటి సంస్థను ముల్లా అబ్దుల్ ఖయ్యూము స్థాపించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం తర్వాత క్వశ్చన్ ఏమంటే చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తర మెరూర్లోని శాసనాలు ఈ వివరాలను తెలియజేస్తాయి. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఉత్తర మెరూర్ శాసనం అనమాట. ఉత్తర మెరూర్ శాసనము ఇది చోళుల కాలంలో సభ నిర్వహించినటువంటి విధానమును తెలియజేస్తుంది. చెంగల్పట్టు జిల్లాలో ఉన్నటువంటి ఉత్తర మెరూర్లో ఉన్నటువంటి శాసనాలు చోళుల కాలం నాటి సభ నిర్వహించినటువంటి విధానంను సూచిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉత్తర మెరూర్ శాసనము భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించినటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది చోళుల కాలం జరిగినటువంటి ఏర్పడినటువంటి శాసనం అనమాట ఇది. తర్వాత చూద్దాం మనం. తర్వాత క్వశ్చన్ ఏమంటే ఈ వ్యక్తి తెలంగాణ పోరాట ఉద్యమంలో అనేక బుర్రకథలు ప్రదర్శించాడు. ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో మనకు ఎవరంటే ఇక్కడ మనకు నాజర్ అనమాట. నాజర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ పోరాట ఉద్యమ సమయంలో అనేక బుర్రకథలు ప్రదర్శించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఈ పర్వత శ్రేణులు హిమాలయాలు ఏర్పడిన చివరి దశల్లో ఏర్పడ్డాయి.
మరి ఏ పర్వత శ్రేణులు హిమాలయాలు ఏర్పడినటువంటి చివరి దశలు ఏర్పడినంటే శివాలిక్ శ్రేణులు. శివాలిక్ శ్రేణులు హిమాలయాలు ఏర్పడిన తర్వాత అందులో చివరిగా ఏర్పడినటువంటి శ్రేణులు అన్నమాట ఇవి. తర్వాత నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే సో ఎన్సిఎఫ్ 2005 ఈవీఎస్ పాఠ్యపుస్తకాలు పాఠశాలలో విద్యార్థుల జీవితాన్ని పాఠశాల వెలుపలి వారి జీవితానికి అనుసంధానం చేయాలని సిఫార్సు చేస్తుంది. ఇది దీన్ని సూచిస్తుంది. మరి దేన్ని సూచిస్తుంది చూడండి. ఇక్కడ పాఠ్యపుస్తకంలో ఇవ్వబడినటువంటి అన్ని కృత్యాలు విద్యార్థులు తమకు తాముగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి మరియు వారి దైనందిన జీవితానికి అనుబంధించడము లేదా అనువర్తింపజేయడానికి తోడ్పడాలి. చూడండి, ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశాలు కేవలము తరగతి గదికి మాత్రమే పరిమితం కాకుండా తన జీవితంలో తన తర్వాత తరగతి వెలుపల కూడా తరగతి బయట కూడా తన జీవితానికి ఉపయోగపడే విధంగా దాన్ని అతను వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించడం జరుగుతుందన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శాస్త్రీయ పద్ధతిలో క్రింది దశల యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి. మరి శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి సరైన క్రమం ఏంటంటే ఇక్కడ మనకు డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం మనము. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఏమంటే బీసీఏడి అంటే మరి బి అంటే ఏముంది ఇక్కడ సమస్యను గుర్తించడము మరియు నిర్వచించడము. సమస్యను ముందుగా గుర్తించి దాన్ని నిర్వచించాలి. తర్వాత పరికల్పన సూత్రీకరణ చేయడం అన్నాడు, ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏమంటే ప్రయోగాలు చేయడం. దాని తర్వాత చివరి మనకు అంశం ఏంటంటే ఇక్కడ మనకు ముగింపులు మరియు సాధారణీకరణలు చేయడము. చూడండి, ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో సరైన దశలు ఇక్కడ ఏమంటే సమస్యను గుర్తించడము మరియు నిర్వచించడము, తర్వాత పరికల్పన సూత్రీకరణ చేయడం, తర్వాత ప్రయోగాలు చేయడము, దాని తర్వాత చివరిగా ముగింపులు మరియు సాధారణీకరణలు చేయడం అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. నెక్స్ట్ ఏముందంటే ఒక ఈవీఎస్ ఉపాధ్యాయుడు వివిధ భావనలను వివరించడానికి కథలు మరియు పద్యాలను ఉపయోగిస్తుంటే దీని వెనుక ఉన్నటువంటి అత్యంత అనుకూలమైనటువంటి మరియు సరైన తర్కం ఏదన్నాడు ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ మనకు ఏసిడి అంటే 3 స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. మరి ఏసిడి అంటే ఏమని చెప్పండి ఇక్కడ. సో ఫస్ట్ ఏమంటే విద్యార్థుల్లో సొంతంగా కథలు కవితలు రాయడానికి మరియు పాడడానికి సృజనాత్మకతను పెంపొందించడము. అదేవిధంగా సి ఏముందంటే భాష మరియు సంస్కృతిలో వైవిధ్యము గురించి పిల్లలకు అవగాహన కల్పించడము. తర్వాత సో డి ఏముందంటే ఆమె పాఠాలను మరింత ఇంటరాక్టివ్ ఆనందించేటువంటి మరియు ఆసక్తికరంగా చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ ఒక ఈవీఎస్ ఉపాధ్యాయుడు వివిధ భావనలను వివరించడానికి కథలు మరియు పద్యాలను ఉపయోగిస్తూ ఉంటే అంటే తను చెప్పేటువంటి పాఠంలో కథలు మరియు పద్యాలు ఉపయోగిస్తే దాని యొక్క ముఖ్యమైనటువంటి తర్కం ఏంటంటే విద్యార్థుల్లో సొంతంగా కథలు కవితలు రాయడానికి మరియు పాడడానికి సృజనాత్మకతను పెంపొందించడం కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా భాష మరియు సంస్కృతిలో వైవిధ్యం గురించి పిల్లలకు అవగాహన కల్పించడం కూడా అందులో మనకు కలుగుతుంది. అదేవిధంగా పాఠాలను మరింత ఇంటరాక్టివ్ ఆనందించేటువంటి మరియు ఆసక్తికరంగా చేయడానికి కూడా ఈ అంశాలు ఉపయోగపడము జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. నెక్స్ట్ ఏమంటే పిల్లలను కేంద్రంగా చేసుకొని వారికి అనువైనటువంటి విధానాలలో కృత్యాలు చేయుట కనుగొనడము అన్వేషణ ద్వారా నేర్చుకోవాలి అను వాక్యము ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టము ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009లోని ఈ సెక్షను సబ్ సెక్షన్లో పేర్కొనబడింది. దీనికి ఆన్సర్ ఏమంటే సెక్షన్ 29(2)E. సెక్షన్ 29(2)Eలో పైన చెప్పినటువంటి అంశాలు మనకు పేర్కొనడము జరిగింది. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనము. తర్వాత క్వశ్చన్ ఏముందంటే ఒక పరిసరాల విజ్ఞాన ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు పోస్ట్ మాస్టరు పోస్ట్ మ్యాన్లపై పాత్రాభినయం నిర్వహించాడు. ఈ కృత్యము ఎడ్గార్ డేల్ అనుభవ శంకులోని ఈ క్రింది కేటగిరీకి చెందుతుంది. అదేమంటే దీనికి ఆన్సరు నాటకీకరణ. కాబట్టి విద్యార్థులకు కొన్ని పాత్రలు ఇచ్చి వారిని నిర్వహించమని చెప్పినప్పుడు అది ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో ఉన్నటువంటి నాటకీకరణ అనేటువంటి అంశానికి కేటగిరీకి చెందడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనము. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు కొత్త విషయాన్ని పరిచయం చేయాలనుకున్నారు. విద్యార్థులను అన్ని ఆర్థిక సామాజిక మరియు సహజ సామర్థ్యాల వారుగా ఉన్నటువంటి చిన్న చిన్న విజాతీయ సమూహాలుగా విభజించి ఆ సమూహాలకు భారతదేశంలోని రాష్ట్రాల పేర్లు పెట్టి వారిని ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలను గురించి కృత్యాన్ని ఇచ్చారు. ఇక్కడ ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు పరిచయం చేయాలనుకున్నటువంటి విషయము ఏమిటి? దీనికి ఆన్సర్ ఏమంటే భారతదేశము భిన్నత్వము. కాబట్టి ఉపాధ్యాయుడు తన తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా గ్రూపులుగా విభజించి వారికి భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు పెట్టి ఆ రాష్ట్రాల యొక్క ప్రత్యేకతలను వారికి వివరించే విధంగా చెప్పినట్లయితే అప్పుడు ఆ ఉపాధ్యాయుడు సాధించేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఆ చెప్పడానికి
తోడ్పడే అంశం ఏంటంటే మనకు భారతదేశము అందులో విభిన్నత్వం గురించి చెప్పడానికి ఉపయోగపడేటువంటి అంశం అన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము 8th జనవరి 2024లో జరిగినటువంటి టెట్ పేపర్ 1లో భాగంగా ఈవీఎస్ బిట్స్కు మనం ఆన్సర్లు చూద్దాం. మనము ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూడండి. ఏమిటంటే సాధారణంగా జంక్ ఫుడ్లో అధిక స్థాయిలో ఉండేటువంటిది ఏమంటే ఇక్కడ సో థర్డ్ ఆన్సర్ పిండి పదార్థాలు. కాబట్టి మనకు జంక్ ఫుడ్లో అధికంగా ఉండేటువంటి పదార్థం ఏంటంటే మనకు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాము సజల అయోడిన్ ద్రావణాన్ని ఒక ఆహార పదార్థానికి కలిపాడు. అది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగులోకి మారింది. ఆ ఆహార పదార్థం గురించి ఇది ఏమి సూచిస్తుంది అంటే అది కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థం కలిగి ఉందని సూచించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, సజల అయోడిన్ ద్రావణాన్ని ఆహార పదార్థాన్ని కలిపినప్పుడు అది మనకు ముదురు నీలి రంగు లేదా నలుపు రంగులకు మారితే అందులో ఉన్నటువంటి పదార్థం ఏంటంటే మనకు కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థం కలిగి ఉందని అర్థం అన్నమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాము. మూడోది ఏముందంటే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ పెన్సిలిన్ని దీని నుండి సంగ్రహించబడుతుంది. మనకందరికి తెలుసు యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ అనేటువంటి పెన్సిలిన్ దేని నుంచి గ్రహిస్తారంటే మనకు అది శిలీంధ్రాల నుంచి గ్రహిస్తారు లేదా ఫంగస్ నుంచి గ్రహించడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాము. తేనె కోసం చీమలు పెంచేటువంటి కీటకాన్ని గుర్తించండి. తేనె కోసము చీమలు పెంచేటువంటి కీటకం మనకు అఫిడ్స్ అనమాట. అఫిడ్స్ అనేటువంటి కీటకాన్ని చీమలు తేనె కోసం పెంచడము జరుగుతుంది. దాని తర్వాత చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే విత్తనము మరియు దాని వ్యాప్తి పద్ధతి గురించిన సరైనటువంటి జతను గుర్తించండి. దీనికి ఫస్ట్ ఆప్షన్ ఏముంది ఇక్కడ, జిల్లేడు విత్తనము గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. జిల్లేడు విత్తనము గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది సరైనటువంటి జత అవుతుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏముందంటే గాలిలో ఉండేటువంటి మౌలిక వాయువుల యొక్క సరైన సెట్ను గుర్తించండి. అంటే మనకు గాలిలో ఉండేటువంటి వివిధ వాయువులు ఏ పరిమాణంలో అంటే ఎక్కువ నుంచి తక్కువకు ఉండేటువంటి పరిమాణం గుర్తించాలంట మనము. కాబట్టి గాలిలో ఎక్కువ ఉండేటువంటి వాయువులు ఇక్కడ మనకు నైట్రోజను, రెండో స్థానంలో ఆక్సిజను, ఇక్కడ మూడో స్థానంలో ఆర్గాను, నాలుగో స్థానంలో కార్బన్ డైఆక్సైడ్. ఈ క్రమంలో గాలిలో ఉన్నటువంటి వాయువుల యొక్క క్రమం ఉంటుంది. తర్వాత చూడండి, క్రింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరులు సరైన సెట్ను ఎంచుకోండి. మరి పునరుత్పాదక ఇంధన వనరులు అంటే అర్థమైంది, ఇక్కడ తరిగిపోయినటువంటి ఇంధన వనరులను ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరులు అని అంటారు. ఒకవేళ మనకు తరిగిపోయినప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి మనము పునరుద్ధరించవచ్చు. కాబట్టి ఆ వనరులను గుర్తించండి అన్నాడు ఇక్కడ. మరి దానికి ఆన్సర్ ఏమంటే జలశక్తి, సౌరశక్తి, భూ ఉష్ణశక్తి, తర్వాత బయోమాస్, వీటిని పునరుత్పాదక ఇంధన వనరులని అంటారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే మురుగునీటి నిర్వహణలో సిఈటిపి యొక్క పూర్తి రూపం ఏమిటి? మురుగునీటి నిర్వహణలో మనం ఉపయోగించేటువంటి సిఈటిపి యొక్క పూర్తి యొక్క రూపం ఏంటంటే ఇక్కడ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట. సిఈటిపి అంటే ఏంటి ఇక్కడ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మానవ శరీరంలో అవయవాల కదలికకు బాధ్యత వహించేటువంటి వ్యవస్థ ఏమిటి? మానవ శరీరంలోని అవయవాల కదలికకు బాధ్యత వహించేటువంటి వ్యవస్థ ఏమంటే ఇక్కడ రేఖీయ కండర వ్యవస్థ, మస్కులోస్కెలెటల్ వ్యవస్థ అని కూడా అంటారు దాన్ని, అదనమాట. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇందులో ఏది కరెక్టో గుర్తించాలంట మనము. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే పై దవడ యొక్క దంతాలను కింది వైపుకు, కింది దవడ యొక్క దంతాలను పై వైపుకు బ్రష్ చేయాలి. చూడండి, పై దవడ యొక్క దంతాలను కింది వైపుకు, కింది దవడ యొక్క దంతాలను పై వైపుకు బ్రష్ చేయాలి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ ఏమందంటే పళ్ళు తోముకోకపోతే మనము ఘన ఆహారాన్ని తినలేము. సో ఇందులో మనకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 1, 2లలో మనకు ఒకటో స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, రెండో స్టేట్మెంట్ రాంగ్ కావడము జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత ఏముందంటే క్రింది వ్యాఖ్యలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మరి ఇక్కడ స్టేట్మెంట్ ఏ ఏముందంటే జీర్ణ వ్యవస్థ యొక్క వ్యాధులకు చికిత్స చేసేటువంటి వైద్యుడిని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అని అంటారు. నెక్స్ట్ తర్వాత స్టేట్మెంట్ బి ఏముందంటే ఆహారం జీర్ణం అవ్వడానికి చిన్న ప్రేగులలో 3 నుండి 5 గంటలు ఉంటుంది. తర్వాత స్టేట్మెంట్ సి ఏముందంటే ఆహారం శరీరం వెలుపల ఉంచిన దానికంటే కడుపులో త్వరగా జీర్ణం అవుతుంది. మరి ఈ 3 స్టేట్మెంట్లలో ఏవి సత్యం అంటే మనకి ఇక్కడ ఏ మరియు బి
స్టేట్మెంట్లు మాత్రమే సత్యము, సి అనేటువంటి స్టేట్మెంట్ రాంగ్ అనమాట. మరి ఏ స్టేట్మెంట్ ఒకసారి మళ్ళొకసారి చూద్దాం మనము. జీర్ణ వ్యవస్థ యొక్క వ్యాధులకు చికిత్స చేసేటువంటి వైద్యుడిని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అని అంటారు. ఆహారం జీర్ణం అవ్వడానికి చిన్న పేగులలో 3 నుండి 5 గంటల వరకు ఉంటుంది. ఇవన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా, పుష్పంలోని అండాశయం సాధారణంగా దేనిగా అభివృద్ధి చెందుతుంది? చూడండి, ఇక్కడ ఇచ్చినట్టు ఇక్కడ ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా మారుతాయి. అదేవిధంగా పుష్పంలోని అండాశయము దేనిగా మారుతుందండి ఇక్కడ. మరి దేనిలాగా మారుతుందంటే అది పండుగా మారుతుంది, ఫ్రూట్గా మారడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుంది. అదేవిధంగా 82 డిగ్రీల రేఖాంశాలను కవర్ చేయడానికి భూమికి పట్టేటువంటి సమయం ఎంత? మరి చూడండి, ఇక్కడ భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడానికి 1 రోజు పడుతుందండి. అంటే ఇక్కడ ఏదైనా కానీ సరే, భూమి మనకు ఒక చుట్టూ తిరగడానికి అంటే పూర్తి భ్రమణం చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత మనకు 24 అవర్స్ అనమాట. మరి అదేవిధంగా 82 అక్షాంశాలకు పట్టేటువంటి కాలం ఎంత మనకు 5 గంటల 28 నిమిషాలు. మనకు తెలుసు, ఏవైనా 2 రేఖాంశాల మధ్య ఉన్నటువంటి దూరము భూమి తిరగడానికి పట్టేటువంటి కాలం 4 నిమిషాలు అనమాట. కాబట్టి మీరేం చేస్తారు, ఇక్కడ 82 ఇంటూ 4 చేస్తే మనకు వచ్చేటువంటిదే ఆన్సర్. 82 ఇంటూ 4 నిమిషాలు చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే 328 వస్తుంది. మరి 328 నిమిషాలు చేస్తే మనకు గంటల్లో మారుస్తే మనకు 5 గంటల 28 నిమిషాలు రావడము జరుగుతుంది అనమాట. తర్వాత చూడండి, క్రింది వాటిలో ద్రవీభవనం అనేటువంటి పదాన్ని ఉత్తమంగా ఈ స్టేట్మెంట్ వివరిస్తుంది. మరి ద్రవీభవనం అనేటువంటి దాన్ని క్రింది వాటిలో ఏది వివరిస్తుందంటే ఇక్కడ సో 4th ఆప్షన్, నీటి ఆవిరి నీరుగా మారేటువంటి ప్రక్రియను ఏమంటారంటే ఇక్కడ ద్రవీభవనం అని అంటారు. నీటి ఆవిరి నీరుగా మారేటువంటి ప్రక్రియను ద్రవీభవనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండేటువంటి ప్రాంతాలలో ఈ రకమైనటువంటి అడవులు పెరుగుతాయి. చూడండి, ఇక్కడ సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగము పొడిగాను వెచ్చగాను ఉండేటువంటి ప్రాంతాలలో ఈ రకమైనటువంటి అడవులు పెరుగుతాయంటే దానికి ఆన్సర్ ఆకు రాల్చేటువంటి అడవులు పెరగడము జరుగుతుంది. ఆకు రాల్చేటువంటి అడవులు తక్కువ వర్షపాతం ఉండి ఎక్కువ పొడిగా వెచ్చగా ఉండేటువంటి ప్రాంతంలో ఆకు రాల్చే అడవులు పెరగడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ ఖనిజం పలుచని పొరలలో లభిస్తుంది మరియు ఇది విద్యుత్తు మరియు వేడి నిరోధకంగా ఉంటుంది. పలుచని పొరలలో లభిస్తుంది, అదేవిధంగా విద్యుత్తు మరియు వేడి నిరోధకంగా ఉంటుంది. దీనికి ఆన్సర్ మైకా. మైకా అనేటువంటిది విద్యుత్ నిరోధకంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగము రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలను వీరి చేతిలో ఉంచింది. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలను ఎవరి చేతిలో ఉంచిందంటే గవర్నర్ చేతిలో ఉంచడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యవసాయంలో సాంకేతికత ప్రభావం గురించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. మరి వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించడం వల్ల కలిగేటువంటి కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ఆ లాభాల్లో కానిది ఏదైనా ఇక్కడ అయితే దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ది, సాంకేతిక వినియోగం మానవ శక్తి వినియోగాన్ని తగ్గించలేదు. ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే సాంకేతిక వినియోగము మానవ శక్తి వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనము మరి సాంకేతిక ప్రభావం వల్ల కలిగినటువంటి వ్యవసాయ రంగంలో కలిగినటువంటి కొన్ని సరైనటువంటి స్టేట్మెంట్ చూద్దాం మనము. ఇందులో ఫస్ట్ ఏముందంటే వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయసాగారు. కాబట్టి మనకి ఇది ఉపయోగపడేటువంటి అంశం అనమాట. తర్వాత సెకండ్ చూద్దాం మనం. సెకండ్గా థర్డ్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినట్టే వ్యవసాయంలో సాంకేతికత వినియోగం వలన రైతులు తమ పొలాలలో సంవత్సరానికి 2 లేదా 3 పంటలను సాగు చేయడము ప్రారంభించారు. ఇది కూడా మనకు అనుకూలమైనటువంటి అంశం అనమాట. తర్వాత 4th చూడండి. సాంకేతికత వినియోగము వ్యవసాయ కూలీలు చేసేటువంటి పనుల స్వభావాన్ని మార్చివేసింది. ఇవన్నీ మనకు వ్యవసాయ రంగంలో సాంకేతికతను ఉపయోగించడం వల్ల జరిగినటువంటి అంశాలు అన్నమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాము. ఈ స్వతంత్ర సంస్థ భారతదేశంలో ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. కాగ్ అనమాట. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అటువంటి వారు భారతదేశంలో ప్రభుత్వం యొక్క వ్యయాన్ని పర్యవేక్షణ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది పునాదిగా నిలిచింది. మరి భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచింది అంటే ఇక్కడ స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచినటువంటి విలువలు. స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచినటువంటి విలువలు ఏం చేసినాయంటే భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలవడము జరిగింది.
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ కాకతీయ రాజు సంస్కృతంలో నీతిసార అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నీతిసారం అనేటువంటి గ్రంథాన్ని సంస్కృతంలో రచించినటువంటి కాకతీయ రాజు ఎవరంటే రుద్రదేవుడు, లేకపోతే మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు అనమాట. తర్వాత చూద్దాం మనము. క్రింది వాటిలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏమంటే ఇక్కడ 4th వన్, విజయనగర రాజులు ఆఫ్రికా మరియు యూరోప్ నుంచి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకున్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే విజయనగర రాజులు ఆఫ్రికా మరియు యూరోప్ నుంచి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకోలేదు. వారు అరబ్ కంట్రీస్ నుంచి గుర్రాలను, మేలుజాతి గుర్రాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. అది రాంగ్ అనమాట. మరి సరైన స్టేట్మెంట్ మిగతా వ్యవస్థ చూద్దాం మనము. విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున శ్రీ విరూపాక్ష దేవాలయం ప్రక్కన నిర్మించబడింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా, విజయనగర సామ్రాజ్యం అంటే మనకు ఖచ్చితంగా గుర్తు రావాల్సింది మనకు తుంగభద్ర నది అనమాట. తర్వాత విరూపాక్ష దేవాలయము, హంపి ఇవన్నీ గుర్తొస్తాయి మనకు. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏమంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో ఫేజ్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు. రైట్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటే శ్రీకృష్ణ దేవరాయలు మరియు అతని 2 భార్యల కాంస్య విగ్రహాలు తిరుమల ఆలయంలో స్థాపించబడ్డాయి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. వల్లభరాయుల క్రీడాభిరామము దీనిని వివరంగా వివరిస్తుంది. మళ్ళీ అతని పేరు వినుకొండ వల్లభరాయలు అనుకుంటా. వినుకొండ వల్లభరాయలు క్రీడాభిరామం అనేటువంటిది మనకు దేని గురించి వివరిస్తుందంటే వరంగల్లో పల్నాటి వీరులు, మైలార మరియు మరెంతో మంది మాతృదేవతల ఆరాధన గురించి వివరించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. వినుకొండ వల్లభాచార్యులు రచించిన గ్రంథం క్రీడా విరామము. అందులో ఉన్నటువంటి అంశాలు ఏమంటే వరంగల్లో ఉన్నటువంటి పల్నాటి వీరుల గురించి, అదేవిధంగా మైలార దేవుడి గురించి, అదేవిధంగా మరెంతో మంది మాతృదేవతల గురించి కూడా వివరించడము జరిగింది ఆ గ్రంథం. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ముస్లిం సుల్తానులు మరియు పాదుషాలు తాము దేవుని అవతారం అని చెప్పుకోలేదు, కానీ పర్షియన్ చరిత్రకారులు చరిత్రలో సుల్తాన్ని ఈ విధంగా వర్ణించారు. మరి ఏమని చెప్పండి అతని షాడో ఆఫ్ గాడ్, దేవుని నీడగా ముస్లిం సుల్తానుల గురించి చెప్పడము జరిగింది. ఎవరు చెప్పండి? పర్షియన్ చరిత్రకారులు మన ముస్లిం సుల్తానులు దేవుని యొక్క నీడగా వారి గురించి అభివర్ణించడము జరిగింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సైన్స్ బోధన మరియు అభ్యసనంలో ఫీల్డ్ ట్రిప్లు కీలక పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే అవి అభ్యాసకులకు ఈ రకమైనటువంటి అనుభవాలను అందిస్తాయి అని చెప్పండి. ఇక్కడ ఫీల్డ్ ట్రిప్ పోవడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థికి ప్రత్యక్షంగా అనుభవం కలుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే ప్రత్యక్ష అనుభవము అనేటువంటిది కలుగుతుంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమందంటే NCF 2005కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లను చదవండి. మరి ఏముంది ఇక్కడ? ఫస్ట్ స్టేట్మెంట్ ఏమందంటే ఏ స్టేట్మెంటు NCF 2005 అభ్యాసకుడిని జ్ఞాన నిర్మాతగా గుర్తిస్తుంది. తర్వాత బి స్టేట్మెంట్ ఏమందంటే NCF 2005 అభ్యాసకుల విచారణ మరియు సమస్య పరిష్కారం ద్వారా వారు స్వంత భావనలను అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పించే అభ్యసన అనుభవాలను అందించాలని ఎప్పుడూ సూచించలేదు. ఇది రాంగ్ అనమాట బి, ఎందుకంటే సూచించినది కాబట్టి అభ్యసన ఫలితాలను మనం అభ్యసన అనుభవాలను అందించాలని సూచించింది కాబట్టి మనకు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, బి స్టేట్మెంట్ రాంగ్ కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఒక అభ్యాసకుడు ప్రకృతి కొన్ని నియమాలు ఉన్నాయని అర్థం చేసుకోగలిగితే, ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయని అర్థం చేసుకోగలిగితే, సహజంగా ఏర్పడిన సామరస్యాన్ని కాపాడుకోగలిగితే, మరియు అతను ప్రకృతిలోని సౌందర్యాన్ని మరియు సామరస్యాన్ని కాపాడుకోవాలనుకుంటే అతనిలో ఈ విలువలు అభివృద్ధి చెందినట్లు. మరి ఏ విలువలు అంటే సౌందర్యం మరియు నైతిక విలువలు ఆ యొక్క వ్యక్తిలో అభివృద్ధి చెందినట్లు దాని అర్థం అనమాట. ఇంకోసారి చూద్దాం మనము. ఒక అభ్యాసకుడు ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయని అర్థం చేసుకోగలిగితే, అదేవిధంగా సహజంగా ఏర్పడినటువంటి సామరస్యాన్ని కాపాడుకోగలిగితే, మరియు అతడు ప్రకృతిలోని సౌందర్యాన్ని మరియు సామరస్యాన్ని కాపాడుకోవాలనుకుంటే అతనిలో ఏ విలువలు అభివృద్ధి చెందినట్లంటే అతనికి సౌందర్యం మరియు నైతిక విలువలు అభివృద్ధి చెందినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము. జాతీయ విద్యా ప్రణాళిక చిత్రం NCF 2005 ప్రాథమిక స్థాయి విద్యా తరగతులకు ప్రాకృతిక సామాజిక పరిసరాలకు సంబంధించిన అంశాలను ఈ విషయాలను అంతర్భాగంగా చేసి బోధించాలని సూచించింది. అదేంటంటే భాష మరియు గణితంలో ఈ విషయాలను అంతర్భాగం చేసి బోధించాలని సూచించడం జరిగింది. ఏ విషయాలు చూద్దాం మరోసారి. ఇక్కడ మనం జాతీయ విద్యా ప్రణాళిక చట్టము NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రాథమిక స్థాయి తరగతులకు ప్రాకృతిక సామాజిక పరిసరాలకు సంబంధించినటువంటి అంశాలను ఈ విషయాలలో అంతర్భాగం చేసి బోధించాలని సూచించిందంటే అది భాష మరియు గణితంలో వాటిని అంతర్భాగాలు చేసి
బోధించాలని సూచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్రింది వాటిలో సరైన జతలను గుర్తించండి. ఇక్కడ ఏమిచ్చింది, ఇక్కడ నల్లబల్ల పునర్వినియోగదాయక వ్రాత ఉపకరణము, కరెక్టే కదా ఇది, నల్లబల్ల పునర్వినియోగదాయక వ్రాత ఉపకరణము. తర్వాత బులెటిన్ బోర్డు ప్రకటనలు, ఆసక్తికరమైనటువంటి సంఘటనల వంటివి ప్రదర్శించుటకు ఉపయోగపడును. తర్వాత ప్లాస్టిక్ గ్రాఫ్ బోర్డు గాజు, ఆక్రిలిన్ వంటి వాటితో తయారు చేయబడి నున్నటి సమతల ఉపరితలము కలిగి ఉంటుంది. మరి 3 స్టేట్మెంట్లు కరెక్ట్ ఏమంటే ఇక్కడ ABC 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అయినటువంటివే. తర్వాత క్వశ్చన్ చూద్దాం మనం. తర్వాత క్వశ్చన్ ఏముందంటే మన దేశ చరిత్ర గొప్పదనాన్ని చెప్పగలుగుట అనేటువంటి అభ్యసన సూచిక ఈ విద్యా ప్రమాణమునకు సంబంధించినటువంటిది. మరి దేనికి చెప్పండి, అది ప్రశంస మరియు సున్నితత్వానికి సంబంధించినటువంటిది. ఏమంటే మన దేశ చరిత్ర గొప్పదనాన్ని చెప్పగలుగుతున్నటువంటిది ఏ అభ్యసన సూచిక అంటే అది ప్రశంస మరియు సున్నితత్వానికి సంబంధించినటువంటి దాన్ని సూచించేటువంటి అంశం అన్నమాట.